సువార్తను నమ్మిన వారి అంతము మరియు నమ్మని వారి అంతము ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ స్క్రిప్ట్ ద్వారా తెలుసుకుందాం. వీధిలో సువార్త. దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన గొప్పవాడిని ఈ లోకంలో పంపాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి వారు నశింపక నిత్య జీవం పొందుతారు. సువార్త కాబట్టి దేవుడు యేసుక్రీస్తు మన నిజమైన దేవుడు. యేసుక్రీస్తు మన లోకానికి వచ్చి మన పాపాల కోసం మరణించాడు. నమ్మి బాప్తిస్మం పొందేవారు రక్షింపబడతాడు. రక్షింపబడని వారికి శిక్ష విధించబడుతుంది. వాక్యం చదువుకోండి, మార్చుకోండి. బాబు దీన్ని చదివి మార్చుకోండి. సువార్త ఎవరి పేరైనను జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడిన ఎడల వారు అగ్నిగుండంలోకి పడద్రోయబడతారు. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు. యేసయ్య, మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు. నా కొరకు కలవరిశిలలో మరణించి తిరిగి లేచారు. యేసయ్య, నా పాపాలను క్షమించు. ఈ సువార్త ద్వారా నాతో మాట్లాడినందుకు ఎంతో వందనాలు. ప్రభువా, నన్ను బిడ్డగా స్వీకరించి నా పాపాలను క్షమించు. ఆమేన్. ఆ రోజు ఆదివారం అందరూ మందిరానికి దేవుడిని ఆరాధించడానికి వస్తున్నారు. ప్రేమ్ చాలా మంచి అమ్మాయి. మధ్యలో అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. శనిబాబులో ఉన్నాడు. బాబు అంకులు కదా, కనబడితే చాలు. బాబు మరణించుకుంటావా, రక్షింపబడ్డావా? ఈ హృదయం వేసేది చాలా ప్రశ్నలతోనే చంపేస్తాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అమ్మో, కనబడితే చాలు ఆపేస్తాడు. శనిబాబులో ఉన్నాడు. అవును సరే. శనిబాబు, బాబు వచ్చావా? ఏంటి చూడకుండా అక్కడ చెప్పకుండా వెళ్తున్నావు? చూడు బాబు, చిన్నవాడి నుండి మందిరానికి వస్తున్నావు. రక్షణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? సమయం చాలా తక్కువ ఉన్నది. నీ హృదయం యేసయ్య నీ పాపాలు క్షమించి నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మక మానసు కలగజేసింది. వింటున్నావా బాబు? వింటున్నాను. ఈ అంకులు ఎప్పుడు ఉంటాయి? అంకులు అసలు ఏం తెలియదు. సమయం చాలా తక్కువగా ఉంది. వేసే వస్తాడు, రక్షింపబడు అని అంటూనే ఉంటాడు. లైఫ్ని చాలా ఎంజాయ్ చేయాలి. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? మందిరం లోపల ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు మనందరినీ చర్చకి తీసుకువచ్చినందుకు వందనాలు. మనందరినీ క్షేమంగా ఉంచినందుకు వందనాలు. ఈ రోజు మనందరినీ వాక్యం ద్వారా నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మందిరంకు వచ్చిన వారిలో కొంతమంది ఎంతో భక్తిగా దేవుడి వాక్యం వింటూ వచ్చారు. అయితే కొంతమంది ఫోన్స్ చూస్తూ చాటింగ్ చేస్తూ వచ్చారు. ప్రభువా,
ఉదయం ఆరాధనకు వచ్చిన ఒక సండే స్కూల్ అబ్బాయి తాను సండే స్కూల్లో విన్న వాక్యాన్ని తన తండ్రితో పంచుకునే విధానం మనం ఇప్పుడు చూద్దాం. డాడీ డాడీ ఎక్కడున్నావు? వస్తున్నా. ఏంట్రా ఉన్నావు? అవును డాడీ, ఈరోజు సండే స్కూల్ ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు నాన్న? యేసయ్య త్వరగా రాబోతున్నాడంట. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని చెప్పారు. డాడీ, మన ఇద్దరం కలిసి ప్రతిరోజు ముందుగా ప్రార్థన చేసుకుందామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మేలుతో కలిగి ప్రార్థిస్తూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండవచ్చు. అనుకోని గడియలో మనుష్య కుమారుడు వస్తాడని మా సండే స్కూల్ టీచర్ చెప్పింది. రా డాడీ, ప్రార్థన చేసుకుందాం. నాన్న అయ్యా నాన్న, అది ఇప్పుడు టైం లేక నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో. అది కాదు డాడీ, మా ఇద్దరం కలిసి పదకొండానికి వెళ్ళాలి కదా, అందుకే మా ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం. రా డాడీ ప్లీజ్. లేదురా, పాత ఫ్రెండ్స్ అందరూ కలుగుతాం అనుకున్నాం. గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేశాము. నేనే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలా? నేను వెళ్ళకపోతే మా పాత ఫ్రెండ్స్ వెళ్తారు, చాలా డిసప్పాయింట్ అవుతారు నాన్న. అది కాదు డాడీ, లోక సంబంధమైన పేర్లు ఎప్పుడు ఉంటాయి. అయితే మనమే దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయన రాకడ కొరకు మేలుతో కలిగి ఉండాలి. దేవుని సేవకు కూడా చెప్పారు. రా డాడీ ప్లీజ్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎప్పుడైనా చేసుకోవచ్చు, వాక్యం ఎప్పుడైనా వినొచ్చు. వరుసగా చూద్దాం. పిలుస్తారా? బాయ్. అలా వెళ్ళిన ఫాదర్ తిరిగి రాలేదు. ఇప్పుడు కొంతమంది యవనస్తులు బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చూద్దాం. ఈ రోజు నా బర్త్డే, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని మెసేజెస్ వస్తాయో ఎంతో. హలో సన్నీ, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ జోయల్. థ్యాంక్స్ ఒకటే రా, బర్త్డే పార్టీ ఏం లేదా? అరే, నా బర్త్డే పార్టీ కాకుండా సన్నీ ఇక్కడ ఈరోజు 5 o'clock ఈసారిలో నా బర్త్డే పార్టీ ఉంది కూడా. సరే రా, తప్పకుండా వస్తారా? సరే బాయ్. హలో, హలో జేమ్స్. హ్యాపీ బర్త్డే సన్నీ. థ్యాంక్ యూ జేమ్స్. పార్టీ లేదా సన్నీ? అరే, నా బర్త్డే పార్టీ కాకుండా ఈరోజు 5 o'clock ఈసారిలో నా బర్త్డే పార్టీ ఉంది రారా. మరి గ్యాంగ్ అందరూ వస్తుందా? అందరూ వస్తున్నారా? సరే రా. అరే, ఒక హాఫ్ అన్ అవర్ ముందు రారా, చాలా పనులు ఉన్నాయి. సరే బాయ్ రా. హలో సన్నీ, ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ బర్త్డే రా. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్. సరే రా, బాయ్. ఈరోజు నా బర్త్డే పార్టీ ఉంది, నువ్వు కూడా రారా. సన్నీ, నీకు తెలుసు కదా నాకు పార్టీ అంటే ఇష్టం ఉండదని. నేను పాడగలను రాదని. నన్ను వదిలేరా. అరే, నేను ఏమన్నా రోజు పిలుస్తున్నానా? ఈ ఒక్క రోజు నా బర్త్డే అని పిలుస్తున్నాను. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నువ్వు కూడా రారా. సరే రా, చూస్తాను. ఫ్రెండ్స్ అందరూ సాయంత్రం 5 o'clockకి రిసార్ట్లో కలుసుకుంటాము. హ్యాపీ బర్త్డే సన్నీ. థ్యాంక్ యూ జోయల్. హ్యాపీ బర్త్డే సన్నీ, స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ జేమ్స్. హ్యాపీ బర్త్డే సన్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్. అబ్బా, బైబులా.
ఏ సన్నీ ఇంద్ర కేక్ ఒకటేరా ఓన్లీ ఏమో బిల్డర్ ఇచ్చు పెద్ద పెద్ద బిల్డర్ ఇచ్చు ప్రేమకు చాలా దూరంగా నిల్చున్నాడు. అది వాడు దేవుడు బిడ్డ మన హృదయాన్ని మనం ఎంత చేయము. స్నేహితులారా, మీరు ఇలా ఖాళీ కన్ననాడితే దేవుని రాజ్యానికి ఎలా వెళ్తారు? దేవుని వాక్యం ఏం చెబుతుంది? త్రాగుబోతులు, అబద్ధికులు, అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వారసులు కానిలేరు. ఫ్రెండ్స్, నా మాట వినండి. గాడు మాత్రం పాపాలను చూడండి. వచ్చాక పెద్ద నీతిమంతులు భక్తులు నువ్వు నిదానంగా వచ్చావు మందిరానికి ఇది సీనియర్స్. అది మాత్రం ఈ క్షణం మీరు కనుమొస్తే ఎక్కడ ఉంటారు? ఒకసారి ఆలోచించండి. ప్రేమ మాటలు ఎవరూ పట్టించుకోలేరు. ఆ రోజు భూకంపం వచ్చింది. ఇంతవరకు ఈ భూలోకంలో మానవులు ఎలా జీవించాలో చూసాం కదా. అయితే ఒక సమయం వచ్చింది, అందరూ ఈ లోకం విడిచారు. దేవుని ధవళ సింహాసనం ఎదుట దేవుడు ఇచ్చే తీర్పు కొరకే నిలబడినారు. ఎవరు ఎక్కడికి వెళ్ళారో చూడాలని ఉంది కదా, రండి చూద్దాం. Lights on. జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. మరణం వరకు నాతో ఉంచాను. ఇదిగో నీ కిరీటం.
ఆహా, పరలోకము, దేవదూతలు, ఎంత సంతోషం, వెలుగు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇప్పటి వరకు నా కోసం ఎంతో కష్టాలు పడ్డావు. ఇదిగో నీ కిరీటం. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇప్పటి వరకు నా కొరకు ఎన్నో బాధలు పడతావు. ఇదిగో నీ కిరీటం. పరలోకం ఎంత ఆనందంగా ఉంది. హృదయం ఆనందంతో నిండిపోయింది. యేసయ్యా మీకు వందనాలు. ఇప్పుడు మనం రక్షించబడిన వారి అందం చూసాం కదా. ఇప్పుడు రక్షించబడిన వారి అందం చూద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడే రక్షణ పొందడానికి దేవుడు ఇచ్చిన ఒకే ఒక అవకాశం. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత రక్షణ పొందే అవకాశం లేదు. మనకు ఈ లోకంలో ఉన్నది ఒకే ఒక విలువైన జీవితం. అయితే మనం జీవించిన జీవితం మరియు చేసిన క్రియ ఫలితాన్ని బట్టి మరణించిన తర్వాత తీర్పు ఉంటుంది. ఈ లోకం విడిస్తే నీవు వెళ్ళేది ఎక్కడికి? పరలోకమా, పాతాళమా, నిత్య జీవమా, నిత్య నరకమా అనే ప్రశ్న ఈరోజు నీ ముందు ఉంచబడింది. నీ ఆత్మ చేరుకునే స్థలం ఏది? ఒక్కసారి ఆలోచించు. Lights on, please. అయ్యో, నేను నరకానికి వెళ్ళానా? నేను ప్రతి వారం పుడిగలకు వెళ్ళాను. శిక్షుడు. అయ్యో, నేను నరకంకి వెళ్ళానా? నేను ఎప్పుడు సేవకుతూనే ఉండేవాడిని. సేవకుతూనే స్వార్థకు వెళ్ళేవాడిని. కానీ రక్షణ పర్లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ జీవిత కాలంలో ఏనాడు దేవుని అందించకుండా ఉన్నాను. అందుకే ఈ పాత్ర నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఏసయ్య, ఒక్క అవకాశం చేసా, ఒక్క అవకాశం చేసా. అయ్యో, మంటలు మంటలు, అబ్బా
మాట విన్నావు. నేను వేసిన వలలో నీవు ఈజీగా చిక్కావు. నాకెంతో ఆనందంగా ఉంది. దా దా నేను ఎంత మంచివాడినో, నేను ఎంతో మందికి సహాయం చేశాను, ఎన్నో దాన ధర్మాలు చేశాను, దశమ భాగము కూడా ఇచ్చేవాడిని. మా కొడుకు మాట నేను వినుండే ఇప్పటికీ పరలోకం వెళ్ళటోని మా కొడుకు మాట వినక వల్ల నేను చాలా పెద్ద తప్పు చేశాను. స్వాగతం స్వాగతం. నీవు నా అత్యంత ప్రియమైన బిడ్డవు. నా లక్షణాలన్నీ నీకే ఇచ్చాను. నా లక్షణం ఏంటో తెలుసా? అందరూ నన్నే పూజించాలి, అందరూ నన్నే గనపరచాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలి. అందుకే నేను దేవుడి మందిరానికి వెళ్ళకుండా చేశాను. అయ్యా అయ్యా నేను నరకానికి వచ్చానా? Julians. Ayo kadang. అరే మనం ఇక్కడ ఉన్నాంరా. అరే ఇది నరకం రా, పరలోకం కాదురా. నాకు చాలా భయంగా ఉందిరా. నీకంటే నాకు చాలా భయం వేస్తుందిరా. వెల్కమ్ మిత్రులారా, వెల్కమ్. ఈ రోజు కోసమే నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. అయ్యో మంటలు. మిమ్మల్ని తాగుడుకు వ్యసనాలకు అమ్మో, మంటలు. ప్రేరేపించింది నేనే. ఓ చిక్కటి. వినలేని ఓ. ఎందుకో తెలుసా? మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎంత చెప్పినా వినకుండా, వాళ్ళకి లోపడకుండా నా మాటే విన్నారు. Grandparents. ప్రభునందు ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవారు కాదు కానీ ఎవరు నశింపవాలని ఇచ్చేయక అందరూ మారు మనసు పొందవాలని దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అందుకే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని ప్రభు కోరుచున్నాడు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఆమేన్. அந்த அக்காவும் நீ என் கூட ஸ்பெண்ட் பண்ணவே இல்லை, அதனால ஆட் பண்ணியிருக்கோம். Now next followed by song. No talking, children, be silent. நாங்கள் சின்னதாக ஜாஷுவா பண்ணோம், மம்மோங்க அண்ணே. இப்போ என்ன ரிச்சி Loudly.
Okay, children, very good. Give them a big round of applause.